బాగున్నాయండి. బాలయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బాగానే డెవలప్ చేస్తున్నారు. తర్వాత రోడ్లు ఇవన్నీ ఎస్పెషల్లీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలో ఉండే రోడ్స్ అయితే ఇప్పుడంతా ఎస్పెషల్ పంపించినారు కాబట్టి ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంటుంది. ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పాలన బాగుందా, టీడీపీ పాలన బాగుందా, కూటమి పాలన బాగుందా? అన్న కూటమి పాలన అంటే ఇంకా టైం తీసుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఇంకా 9 నెలలు అయింది కాబట్టి ఇంకా కొన్ని రోజులు పట్టాలా, చూడాలా. వాళ్ళు ప్రజాభిమానం కావాలంటే పనులు చేయాలా. ఇంతకుముందు పథకాలు ఇస్తూ ఆయన అభిమానాన్ని చూరుకున్నాడు. అదే పంతాలో వీళ్ళు డెవలప్మెంట్ చూపించి ప్రజల అభిమానాన్ని చూరుకుంటే బాగుంటుంది. పథకాలు ఇస్తే బాగుంటుంది అంటారా, అభివృద్ధి చేస్తే అన్న అభివృద్ధి ముఖ్యమన్న పథకాల కన్నా. ఎందుకంటే పథకాలు అంటే ఒక ఇంటికి పరిమితం అవుతాయి, అభివృద్ధి అయితే పబ్లిక్ అని అన్ని. ఇప్పుడు రోడ్లు చూడండి, ఇంతవరకు రోడ్లు అయితే చాలా అధ్వానంగా తయారైండేది, ఇప్పుడు బాగుందన్న చేస్తున్నారు. ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి. దాంట్లో కూటమి ప్రభుత్వము, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్తో మన రాష్ట్రం డెవలప్ చేయాలంటే ఇప్పుడు మంచి అవకాశము. ఈ అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి వచ్చిందని వీళ్ళు అన్నారు కదా అధికారంలోకి. అన్న హామీలు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. ఇటువంటి ఇబ్బందుల్లో ఇప్పుడు మోసపూరితమైన అంటే ఎవరైనా కానీ ఎలక్షన్ ముందు ఖచ్చితంగా చెప్పాలి కదన్న. అదే రకంగా చెప్పారు, కానీ చేయాలి. వీళ్ళు చెప్పారు, ఆ పథకాలు కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి, మెయిన్ ఎస్పెషలీ డెవలప్మెంట్ అన్న. డెవలప్మెంట్ అయితే కంపల్సరీ. ఇంకోటి ఏమంటే పథకాల నుంచి నిజం చెప్పాలంటే అన్న, పథకాల నుంచి యాక్చువల్గా ప్రజలను సోమవారాలు చేసినారు. వాస్తవంగా ఏమైందంటే ప్రజలు సోమవారాలు అయినారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గరికే మనము అన్ని పథకాలు ఇచ్చి డబ్బులు ఇస్తే వాళ్ళకి పని ఎందుకు చేస్తారు చెప్పన్నా. కాబట్టి అది ఒక రకంగా తప్పే. మనం కష్టపడి సంపాదించిన డబ్బుకు వాల్యూ ఉంటుంది, కానీ ఇంట్లో కూర్చొని తినే డబ్బుకు వాల్యూ ఎవరు ఇవ్వరన్న. 5 సంవత్సరాలు అంటున్నారు, మేము 3 సంవత్సరాలు పరిపాలించాము, 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి నాశనం అయిపోయింది అన్న. వాస్తవం అన్న. కోవిడ్ అంటే యాక్చువల్గా మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇబ్బందులు అయితే మన రాష్ట్రానికి చాలా వచ్చాయి, ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడాను. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏమంటే ఇప్పుడు డెవలప్మెంట్ చూపించాలా. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కూడాను చాలా ఇంట్రెస్ట్ చూపించాలి ఈ ప్రభుత్వము. ఎందుకంటే ఇరిగేషన్ అంటే రైతులు, ఎస్పెషల్లీ రైతుల కోసం అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వము ఏది చేయలేదు. అంటే శాశ్వతమైన పనులన్న. కాబట్టి శాశ్వత పనులు అంటే మనకు వాటరు, సో నీళ్ళు. ఎందుకంటే నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడు రైతు కూడాను కష్టపడడానికి అవకాశం ఉంటుంది. రైతు ఎప్పుడైతే బాగుంటాడో రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అన్న. ఇది పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే నిరుత్సాహంతో ఉండేది వాస్తవమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కానీ ప్రజలకు ఆశాజీవులు కదన్న ప్రజలు. కాబట్టి వెయిట్ చూస్తున్నారు, డెవలప్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ యూత్కి కానీ చిన్నపిల్లలకి చదువు గురించి కానీ చాలా ప్రోత్సాహం ఇచ్చిందని అంటున్నారు. దాంట్లో వాస్తవం ఉందంటారు అసలు అన్న? ఇంప్లిమెంట్ చేసిండైతే వాస్తవమే, ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఏం చేశారంట వాళ్ళు? అంటే వీళ్ళు మన పిల్లలకు వచ్చేసి స్కూల్లో అయితే డెవలప్మెంట్ చేశారన్న. అదైతే కనపడతా ఉంది మనకి. స్కూల్స్ డెవలప్ చేశారు. తర్వాత వాళ్ళకి కన్వీనియన్స్, టాయిలెట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా చేశారు. దాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేయాలా, ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకొని పోతే, అంటే వాళ్ళ పథకాలు బాగలేవు మేము ఇచ్చే బాగున్నాయి అనకుండా, మంచి పథకాలు ఏ ప్రభుత్వం ఇచ్చినా దాన్ని కంటిన్యూ చేసుకొని ఇంకా కొన్ని మంచి పనులు చేసేకపోతే ప్రజల్లో కూడాను బాగుంటుంది. అన్నా క్యాంటీన్ పెట్టిన విషయంలో కూడా ప్రజలు బాగా తీవ్ర దిగ్భ్రాంతి చెందారు అన్న. కొన్ని పొరపాట్లు అయితే చేశారు గత ప్రభుత్వం చేసేది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అన్న, అన్నం పెట్టేది, ఇది యాక్చువల్గా చాలా దురదృష్టకరం అన్న. అన్నా క్యాంటీన్ అనేది మూసేసినారంటే ఎవరంటే చదువుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు పోయి అన్నా క్యాంటీన్లో భోంచేమో, ఎవరైతే ఏదో పనులకు వచ్చేసి ఇబ్బంది పడుతుండే వాళ్ళు అన్నా క్యాంటీన్కి పోతారంటే అది ఇట్లాంటి ముందు గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి పొరపాట్లు చాలా చేశారు కాబట్టి ప్రజలు కూడా ఈరోజు వాళ్ళకి అదే తీర్పు ఇచ్చినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఇప్పుడు అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారన్న. తర్వాత రోడ్స్ వేస్తున్నారు, కనపడుతున్నాయి.